రికార్డింగ్ ఎవరు టచ్ చేయొద్దండి, బటన్ ఎవరు టచ్ చేయొద్దు. ఓకే, రికార్డింగ్ అంతా కూడా మేము చేస్తాం, డోంట్ వరీ. ఓకే, ఇప్పుడు మీరు చాట్ బాక్స్ లో ఇమేజ్ ఉంది కదా, మనం చెప్తున్నాం కదా మార్నింగ్ కొన్ని నిన్న చెప్పాము కదా క్లాసెస్, అవి కంటిన్యూ చేద్దాము. ఎవరైనా యాడ్ చేయండి, పాపం కొంతమంది యాడ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే యాడ్ చేయండి ప్లీజ్. నేను యాడ్ చేస్తున్నాను. ఇమేజెస్ ఉంది కదా, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇమేజెస్ లేవు సార్. ఇమేజ్ లేదా? ఓకే, నేను ఫార్వర్డ్ చేస్తాను మీకు ఇమేజ్. 1 minute. ఉంది ఉందా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, రైట్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. ఇమేజ్ ఉంది కదా, ఓపెన్ చేయండి, ఇమేజ్ ఓపెన్ చేయండి. ఈరోజు మీకు నేను నోట్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాను. ఏమైనా లేదా? నేను ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి 1 minute. ఎందుకు ఇంతసేపు ఎత్తుకోవడం? చూడండి, నేను ఫార్వర్డ్ చేస్తాను. స్లోగా వస్తుంది. ఓపెన్ చేయండి, అందులో ఉంది, ఓపెన్ చేయండి ఇమేజ్. ఓకే, ఎవరో చేశారు, వెరీ గుడ్. ఓకే, సో నిన్న ఎక్కడ వరకు చేసాం మనం? టోటల్ గా 6 కాన్ఫిగరేషన్స్ చేసాం మనం. ఓకే, 6 చేసాం, వెరీ గుడ్. 6 కాన్ఫిగరేషన్ చేసాం. సో ఈరోజు మనము 7th కాన్ఫిగరేషన్ చేద్దామండి. 7th, 8th, 9th ఈ 3 కాన్ఫిగరేషన్స్ చేద్దాం. మామూలుగా అయితే మనం ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో ఉన్న ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా 1 hour లో చేయించండి, వితౌట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా 1 hour లో చేసేయచ్చండి. మీకు చేంజ్ ఇచ్చి మీతో 1 hour or 30 minutes అనమాట. కానీ మీకు ప్రతిదీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చేస్తున్నాను కాబట్టి మీకు నేను టైం పడుతుంది అనమాట. సో అందువల్ల మీకు ఎక్స్ప్లెనేషన్ లేకుండా క్లాస్ చెప్తాం అంటే కనుక యూజ్ ఉండదు. మీకు ఏ కాన్ఫిగరేషన్ ఎందుకు చేస్తున్నాం అనేది ఐడియా ఉండదు కదా. సో అందువల్ల నేను ప్రాపర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ చేస్తున్నాను కాన్ఫిగరేషన్స్ అనేది. ఓకే, సో ఇప్పుడు నేను ఎవరు యాడ్ మీ అంట, ప్లీజ్ యాడ్ చేయండి. కొంతమంది వీటిలో ఉన్నారండి అందరూ. సో ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చేస్తున్నాను కాబట్టి మనకు టైం తీసుకుంటుంది. టైం తీసుకున్నా కూడా మీకు చాలా యూస్ఫుల్ అనమాట. సో అందువల్ల ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చేస్తున్నాను. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేయాలి? థర్డ్ కాన్ఫిగరేషన్, డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా. థర్డ్ కాన్ఫిగరేషన్ ఏంటి? డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా. 1 minute. డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా అంటే అసలు ఏంటి చూద్దాం. ఫస్ట్ మనకి ఫంక్షనల్ ఏరియాస్ అంటే అసలు ఏంటనేది తెలియాలండి. తెలిసిన తర్వాత మనం కాన్ఫిగరేషన్ చేద్దాం. సో ఇక్కడ డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా అంటే ఏంటంటే, మనకి ప్రతి కంపెనీలో కూడా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. ఎగ్జాంపుల్, సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇట్లాగా ప్లాంట్ డిపార్ట్మెంట్, రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మీకు ఐడియా ఉంటుంది. మీకు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ అని, సేల్స్ డిపార్ట్మెంట్ అని, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ అని, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అని డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటినీ కూడా ఫంక్షనల్ ఏరియాస్ అంటారండి. ఏమంటారు వీటిని? ఫంక్షనల్ ఏరియాస్ అంటారండి. సో ఈ ఫంక్షనల్ ఏరియాస్ అన్ని కూడా మనం క్రియేట్ చేస్తాం అన్నమాట. దానికి టీ కోడ్ వచ్చేసి FM_function. చూడండి, మనకి డెఫినేషన్ లోనే మనకు అర్థమైపోతుంది ఏంటనేది. నేమ్ లోనే ఉంది, డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా అన్నాడు. ఫంక్షనల్ అంటే ఏంటి? మీకు ఐడియా ఉంటుంది కదా, ఆపరేటింగ్ అనమాట అంతా కూడా. సో ఒక్కొక్క డిపార్ట్మెంట్ ని ఒక్కొక్క ఫంక్షనల్ ఏరియా అంటారు. మీరు ఎస్ఐపిలోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు డిపార్ట్మెంట్ అనే వాడు యూజ్ చేయకూడదండి, ఫంక్షనల్ ఏరియా అనే చెప్పాలి. సో బిజినెస్ ఫంక్షనల్ డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియా. బిజినెస్ అంటే ఆర్గనైజేషన్ సంబంధించింది కదా. ఫంక్షనల్ ఏరియాస్ అంటే డిపార్ట్మెంట్, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. సో ఈ డిపార్ట్మెంట్స్ ని మనం ఏదైనా 1 or 2 డిపార్ట్మెంట్స్ ని మనం డిఫైన్ చేద్దాం. FM_function వెళ్ళండి ఎస్ఐపిలోకి. FM_function వెళ్ళండి. టీ కోడ్ ఇవ్వండి. FM_function ప్రాపర్గా ఇవ్వాలండి, రాంగ్ ఇస్తే మీకు అవ్వదు. FM_FUNCTION. ఓకే, డిఫైన్ ఫంక్షనల్ ఏరియా.
ఇక్కడ మనకు చూడండి ఫంక్షనల్ ఏరియా అని అడుగుతుంది ఫస్ట్. మన కర్సర్ ఎక్కడికి వెళ్ళిపోయింది ఆటోమేటిక్‌గా ఫస్ట్ ఎక్కడ ఏ ఫీల్డ్ అయితే ఫిల్ చేయాలో అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ ఏదన్నా ఒక నంబర్ ఇవ్వండి. ఒకటంటే ఒకటి కాదు, ఒక 5 డిజిట్స్ నెంబర్ ఇవ్వండి. 101 చెప్తాను. 101 ఇవ్వండి. ఆల్రెడీ ఉంటుంది మేబీ. ఓకే. 101, 102 ఇవ్వండి. 239 కూడా 108 ఇవ్వండి. 8 లేదు. చూడండి అక్కడ సేల్స్ ఉంది. 101, 108 ఇవ్వండి. 108. ఓకే. సో ఇప్పుడు ఏమైంది మనకి ఒక ఫంక్షనల్ ఏరియాకి ఫస్ట్ ఒక నెంబర్ ఇవ్వాలండి. ఫంక్షనల్ ఏరియా అంటే డిపార్ట్మెంట్ అని అర్థం. సో నెంబర్ ఇచ్చాం. తర్వాత రైట్ సైడ్ చూడండి ఒక ఆప్షన్ ఉంది, క్రియేట్. పేపర్ సింబల్ ఉంది చూడండి. పేపర్ సింబల్ ఉంది చూడండి. అది క్రియేట్ ఫంక్షనల్ ఏరియా అన్నాడు. పేపర్ సింబల్ దగ్గర మనం కర్సర్ పెట్టగానే క్రియేట్ ఫంక్షనల్ ఏరియా అని వచ్చింది. ఓకే, క్లిక్ చేయండి దాని మీద. కింద మొత్తం మనకి ఓపెన్ అయిపోతుంది. చూసారు కింద ఉన్న ట్యాబ్స్ అన్ని ఓపెన్ అయిపోయినాయి, మనకి ఫీల్డ్స్ అన్ని ఓపెన్ అయిపోయినాయి. అక్కడ ఏదైనా ఫంక్షనల్ ఏరియా నేమ్ ఇవ్వండి మీ ఇష్టం. మ్యానుఫ్యాక్చరింగ్ అని కానీ హెచ్ఆర్ ఏదో ఇవ్వచ్చు. మనం మ్యానుఫ్యాక్చరింగ్ అని ఇద్దాము. మ్యానుఫ్యాక్చరింగ్ గ్రూప్ అని ఇవ్వండి. మీ ఇష్టం, మీరు హెచ్ఆర్ అని ఇవ్వచ్చు, మార్కెటింగ్ అని ఇవ్వచ్చు, సేల్స్ డిపార్ట్మెంట్ అని ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు అనమాట. ఇది మార్కెటింగ్ అని ఇస్తున్నాం మనం. ఓకే, ఇచ్చారు కదా. కింద ఫ్రమ్ దగ్గర ఉంది, వ్యాలిడ్ ఫ్రమ్ అని అడగదు. వెళ్ళండి, వ్యాలిడ్ ఫ్రమ్ దగ్గరికి వెళ్ళండి. ఈరోజు డేట్ ఇవ్వండి. 09/08/2022. జీరోస్ ఇవ్వాలండి, ప్రాపర్ సిస్టమేటిక్ గా ఉండాలి. 09/08/2022 అంటే ఈ రోజు నుంచి మనం ఫంక్షనల్ ఏరియా స్టార్ట్ చేస్తున్నాం. ఎప్పటి వరకు ఉండాలి? వ్యాలిడ్ 2 అన్నాడు. ఫ్రమ్ వ్యాలిడ్ టు వ్యాలిడ్ 1 ఇయర్ తీసుకుందాం. తీసుకోండి 1 ఇయర్. 08 ఇవ్వండి, నేను చెప్తాను అలా కాదు. 08.08 సారీ 0 అంతే కరెక్ట్. 08 అగైన్ 08 అంతే కరెక్టే. 2023 సరిపోయిందా? మనం 1 ఇయర్ వరకు మనం ఫంక్షనల్ ఏరియా ఇస్తున్నాం. ఈ రోజు నుంచి నిన్నటి వరకు అన్నమాట. అంటే నెక్స్ట్ ఇయర్ ఒక 1 డే బిఫోర్ తీస్తున్నాం. ప్రాపర్ గా తీసుకోవాలి. ఎక్స్పైరేషన్ డేట్ ఎక్స్పైర్ డేట్ ఉంది చూడండి కింద, అక్కడ కూడా ఇవ్వండి. 08/08/2023. ఇక్కడ యాక్చువల్గా సేవ్ అవ్వదు మనకి. ఆటోమేటిక్ ఎంటర్ కొట్టి సేవ్ చేయండి ఒకసారి. ఫంక్షనల్ ఏరియా క్రియేటెడ్ అని వస్తుంది అంతే. కింద చూసారా ఫంక్షనల్ ఏరియా 101/108 హ్యాస్ బీన్ సేవ్డ్ అని వచ్చింది. అంటే ఏమైంది? ఫంక్షనల్ ఏరియా అనేది క్రియేట్ అయిపోయింది. మనం 1 ఇయర్ ఎందుకు తీసుకున్నామంటే యాక్చువల్గా మనకి కంపెనీస్ తోటి, మన క్లయింట్ తోటి అగ్రిమెంట్ అనేది 1 ఇయర్ ఉండొచ్చు, 6 మంత్స్ ఉండొచ్చు, లేకపోతే 16 మంత్స్ ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు. డిపెండ్స్ ఆన్ ద వర్క్ ని బట్టి మనకి వాళ్ళకి అగ్రిమెంట్ ఉంటుంది. దాని ప్రకారం మనం ఒక ఫంక్షనల్ ఏరియాని క్రియేట్ చేసుకుంటున్నాం. ఫంక్షనల్ ఏరియాని క్రియేట్ చేస్తున్నాం. కింద చూడండి ఎవరు చేశారంటే ఆటోమేటిక్ మొత్తం వచ్చేసి చూడండి. క్రియేటెడ్ బై చూడండి, ఆయన యూజర్ నేమ్ వచ్చింది. ఏ రోజు క్రియేట్ చేశారు? 9th ఈ రోజు. చూడండి డేట్ వచ్చేసింది ఆటోమేటిక్ గా. టైం కూడా వచ్చేసింది. టైం కరెక్ట్ ఉందో రాంగ్ ఉందో? టైం కూడా వచ్చేసింది ఆటోమేటిక్ గా. ఓకేనా? టైం రాంగ్ ఉంది యాక్చువల్ గా. సో మనకు మొత్తం ఆటోమేటిక్ గా తీసేసుకుంది. ఎవరు క్రియేట్ చేశారు ఏంటని వచ్చేసింది. సో ఫంక్షనల్ ఏరియాలో మనం ఒకటి క్రియేట్ చేసాం. అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. బట్ మనం ఏం చేసామంటే ఒక డిపార్ట్మెంట్ ని మనం క్రియేట్ చేసాము, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఫంక్షనల్ ఏరియా అయిపోయింది. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి ఏముందో. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అన్నారు. 1 minute అండి. సమ్వన్ ఇస్ కేమ్. 1 minute ప్లీజ్. 1 minute వెయిట్ చేయండి ప్లీజ్.
ఓకే, సారీ. ఓకే, ఫస్ట్ మనం ఏం చేసాము, డిఫైన్ బిజినెస్ ఫంక్షనల్ ఏరియాని క్రియేట్ చేసామండి. నెక్స్ట్ ఏంటి, డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. OB45కి వెళ్ళండి. క్రెడిట్ కంట్రోల్ ఏంటి అని ఫస్ట్ మనం కాన్ఫిగరేషన్ చేద్దామండి. చేసిన తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, మీరు వెళ్ళిపోయారు కదా, టీ కూడా వెళ్ళిపోయారు డైరెక్ట్గా. మనకి ఏమైంది, మనకి ఇక్కడ ఒక విండో అనేది ఓపెన్ అయిందండి. ఓకే, ఓకే, ఇన్వెంటరీలోకి వెళ్ళండి. ఇన్వెంటరీస్. ఓకే, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటున్నారు కదా, మీరు మీ కంపెనీ కోడ్ ఫస్ట్ 2 లెటర్స్ ఇవ్వండి, చెప్తాను. దానికి లాస్ట్లో సిఏ ఇవ్వండి. క్రెడిట్ సిఏ ఇవ్వండి. సిఏ అంటే క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనుకుందాము. ఇవ్వండి, చెప్తాను. ఆర్ఏ అంటే రాజా. ఓకే, రాజా కన్స్ట్రక్షన్స్ అనేది. ఓకే, నో ఇష్యూ. సిఏ అంటే క్రెడిట్ కంట్రోల్ ఏరియా. మీరు అన్నీ గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా. ఇప్పుడు కరెన్సీ ఇవ్వండి. ఐఎన్ఆర్. మన కరెన్సీ ఏంటి, ఐఎన్ఆర్. ఐఎన్ఆర్. ఓకేనా. క్రెడిట్ లిమిట్. క్రెడిట్ లిమిట్ ఎంత ఇస్తారంటే మీరు 99 ఓపెన్ 10 9s ఇవ్వండి. 10 9s ఇవ్వండి. ఇచ్చారు కదా. ఓకే, ఒకసారి ఎంటర్ కొట్టండి. చూసారు, ఆటోమేటిక్గా డిజిట్స్ అన్ని వచ్చేసినాయి కదా, కింద ఇట్లా రావాలి. సో మనము క్రెడిట్ కంట్రోల్ ఏరియా క్రియేట్ చేస్తాం. ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియాని మీరు గుర్తుపెట్టుకోవాలి. RACA అనేది మీ క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఓకేనా. సేవ్ చేయండి. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేయండి. సేవ్. ఓకే, డేటా వాస్ సేవ్డ్. ఓకేనా. సో మనము డేటా అనేది సేవ్ అయిపోయింది. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటో చూద్దాం. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటంటే, యాక్చువల్గా మీరు మామూలుగా కొంతమంది క్రెడిట్ కార్డ్స్ వాడుతుంటారండి. మీకేంటి, క్రెడిట్ లిమిట్ ఉంచండి. అదే ఉంచండి. డిఫైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటంటే, మామూలుగా గుర్తుపెట్టుకోండి, ఇది ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లాంటిది అనమాట. అంటే ఏదన్నా అంటే మనకి ఆథరైజేషన్ ఇస్తారు. లిమిట్ అనేది ఆథరైజేషన్ అవడానికి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. ఎగ్జాంపుల్, ఏదన్నా మీకు క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తుంటారండి, మీకంటూ ఒక లిమిట్ ఉండదు అనమాట. సో ఎలా పాసిబుల్ అవుతుంది, క్రెడిట్ కంట్రోల్ ఏరియా ద్వారా పాసిబుల్ అవుతుంది. తర్వాత మీరు ఏటీఎంలో మనీ విత్డ్రా చేశారనుకోండి, మీకు 1 lakh 2 lakh అని లిమిట్ ఉంటుంది అనమాట. ఇవన్నీ అంటే లిమిట్ సెట్ చేయడానికి ఉపయోగపడేటటువంటి ఒక ఫీల్డ్ అనమాట ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది. ఇది క్రెడిట్ కంట్రోల్ ఏరియా మొత్తానికి కూడా హెడ్ అనమాట ఇదంతా కూడా. సో అందువల్ల ఏంటంటే, ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది అన్నిటికీ కూడా హెడ్ గా ఉపయోగపడుతుంది. సో దీన్ని అందువల్ల మనం క్రియేట్ చేస్తాం. సో మనము మన కంపెనీ కోడ్ లెవెల్లో మనం ఏదైనా సరే, ఏం చేసినా సరే, ఆటోమేటిక్గా మొత్తం కూడా ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ద్వారా కంట్రోల్ చేస్తాం. ఇది మొత్తానికి కూడా హెడ్ అనమాట. అలాగే దీంతో పాటు ఎంప్లాయీస్ కూడా సపరేట్ గా క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఉంటుంది అనమాట. సో ఎలా ఉంటుంది ఏంటంటే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ లో చేద్దాము. ఇక్కడ ఏంటంటే క్రెడిట్ కంట్రోల్ ఏరియాని క్రియేట్ చేస్తాం. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది మనకి క్రెడిట్ లిమిట్. ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఏదన్నా కంపెనీలో కొత్తగా జాయిన్ అయ్యాను. సో నాకు ఒక డాక్యుమెంట్ ప్రాసెస్ చేసే లిమిట్ అనేది ఒక 1 lakh మాత్రమే ఉంటుంది. ఇప్పుడు రాజు గారు ఎప్పుడో జాయిన్ అయ్యారు, ఆయన ఒక 5 years నుంచి వర్క్ చేస్తున్నారు. సో ఆయనకి ఏంటంటే లిమిట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇట్లా క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంతా కూడా లిమిట్ అనేది సెట్ చేయడానికి ఈ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం క్రియేట్ చేసినటువంటి క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ కి కూడా హెడ్ లాంటిది అనమాట. సో ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. దాని పర్పస్ మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియాని మనం క్రియేట్ చేస్తాము. ఓకేనా. తర్వాత అసైన్మెంట్ ఆఫ్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో చాలా ఇంపార్టెంట్ కాన్ఫిగరేషన్ అండి. మనకి ఎస్ఏపీలో అంతా కూడా ఒకదానికొకటి ఎస్ఏపీలో మొత్తం కూడా మనం ఒకదానికొకటి అసైన్ చేసుకుంటూ వెళ్తుంటామండి. మొత్తం కంపెనీ కోడ్కి ప్రతిదీ కూడా లింక్ అవ్వాలి. సో క్రెడిట్ కంట్రోల్ ఏరియా కూడా ఒకటి క్రియేట్ చేశాం కాబట్టి అది మన కంపెనీ కోడ్కి లింక్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, క్రెడిట్ కంట్రోల్ ఏరియా అనేది కంపెనీ కోడ్కి లింక్ అవ్వాలి. ఓకేనా. సో చూద్దాం, ఆ క్రెడిట్ కంట్రోల్ ఏరియా గురించి మనం డిస్కస్ చేద్దాము. ఓకేనా.
సో ఇప్పుడు చూద్దాం క్రెడిట్ కంట్రోల్ ఏరియా మన కంపెనీ కోడ్కి అసైన్ చేద్దాం. OB38 వెళ్ళండి డైరెక్ట్గా. OB38/N అంటే హోమ్ స్క్రీన్కి వెళ్తున్నాము. OB38. ఓకే. సో ఇక్కడ మనకి చూడండి, మనము ఏదన్నా కొత్తగా క్రియేట్ చేయాలంటే ఇన్వెంటరీకి వెళ్తాం. ఆల్రెడీ క్రియేట్ చేసిన దాన్ని చూడాలి. ఇక్కడ మనకి ఇన్వెంటరీ ఆప్షన్ లేదు, ఎందుకంటే కంపెనీ కోడ్కి అసైన్ చేసుకుంటూ వెళ్తామండి. ఓకేనా? పొజిషన్కి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఓకే, చూసారా? RACC రాజు కన్స్ట్రక్షన్ కంపెనీ అనేది మన క్రెడిట్ కంట్రోల్ మన కంపెనీ కోడ్. సో సిటీ ఉంది, CCAR చూడండి రైట్ సైడ్. CCAR అంటే కర్సర్ పెట్టండి, కనిపిస్తుంది. క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏమని అడుగుతుంది అక్కడ, అది చూసారా? అక్కడ చూపిస్తుంది CCAR అంటే క్రెడిట్ కంట్రోల్ ఏరియా. కర్సర్ పెట్టండి పైన, దాని మీద CCAR పైన కర్సర్ పెట్టండి. కనిపించట్లేదా? ఓకే, ఆటోమేటిక్గా రావాలి. రావట్లేదు. ఓకే, నో ఇష్యూ. డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ కర్సర్ కింద బాక్స్ లో పెట్టి డ్రాప్ డౌన్ చేయండి. మీ క్రెడిట్ కంట్రోల్ ఏరియా ఏంటి అది ఇవ్వండి. మాన్యువల్ గా టైప్ చేయండి. RACA కదా. డ్రాప్ డౌన్ చేసైనా చూడొచ్చు. ఫైండ్ లోకి వెళ్ళండి. RACA. అదే కదా, ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఓకే, ఇప్పుడు ఎంటర్ కొట్టి సేవ్ చేయండి. ఓకే, రాయండి. అసైన్ కంపెనీ కోడ్ టు అసైన్. ఓకే, మీ ఇష్టం. అసైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా టు కంపెనీ కోడ్, మీ ఇష్టం. ఎట్లా రాసుకోండి. అసైన్ కంపెనీ కోడ్ టు క్రెడిట్ కంట్రోల్ ఏరియా. ఓకే, నో ఇష్యూ. ఎట్లా పర్లేదు, రాయండి. అంటే మనం ఏం చేసాము, క్రెడిట్ కంట్రోల్ ఏరియాని కంపెనీ కోడ్ కి అసైన్ చేసాం. అసైన్ చేయకపోతే ఎవరికి చేసినట్టు మనకు తెలియదు కదా. సో మనకి తెలుసు మాన్యువల్ గా, బట్ సిస్టమ్ కి తెలియాలంటే, అంటే SAP సాఫ్ట్వేర్ తెలియాలంటే ఒకదానికొకటి అసైన్ చేయాలి. అన్ని కూడా అసైన్ చేస్తూ ఉండాలంటే ఒకదానికొకటి లింక్ ఉంటుంది. సేవ్ చేయండి. కంటిన్యూ. ఓకే, డేటా వాస్ సేవ్డ్ అట్లా రావాలి. సో అట్లా వస్తే మనకి డాక్యుమెంట్ అనేది సేవ్ అయిపోయినట్లు. ఓకేనా? ఓకే, నెక్స్ట్ వెళ్ళండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లోకి వచ్చాము. సో మనం టోటల్ గా 9 కాన్ఫిగరేషన్స్ ప్రాపర్ గా కంప్లీట్ చేసామండి. ఓకేనా? సో నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే మీ అందరికీ కూడా అప్పుడు మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను. అట్లాగే నేను ఒక సపరేట్ గా మీకు యాక్చువల్ గా ఈ అంటే మీకు నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది ఒక ఫార్మేట్ చెప్తాను. దాని ప్రకారం మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఓకే, రికార్డింగ్ ఆఫ్ చేయండి. 2 minutes. రేపటి నుంచి కొంచెం క్రిటికల్ గా ఉంటాయండి క్లాసెస్ అన్ని కూడా. టైం కూడా ఎక్కువ తీసుకుంటాను. బీ కేర్ఫుల్. సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్